అలానే మిస్సెస్రావు భారతీయులు బద్ధకస్తులు అనేది సర్వేలు చెప్తూ ఉంటారు. దానికి బెంచ్ మార్క్ ఏం చెప్తారో తెలుసా? కొన్ని సర్వేలు ఎక్కువగా క్రికెట్ చూసేటువంటి వాళ్ళు భారతీయులేనండి. అందుకే భారతీయులు బద్ధకస్తులు అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్క్లైమ్డ్ అమౌంట్ని కనుక చూస్తే బ్యాంకుల్లో ఉండే అమౌంట్ని 67,000 కోట్లు ఉందని అంటే మన బ్యాంక్ అకౌంట్లని మనమే పట్టించుకోవట్లేదు. చాలా మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు, దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచుతారు, తర్వాత అకౌంట్స్ గురించి పట్టించుకోరు. ఇలా అన్క్లైమ్డ్ అకౌంట్స్లో 67,000 కోట్లు ఉందంట. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది అనమాట. రాబోయే రోజుల్లో ప్రస్తుతం బ్యాంకుల ఖాతాల్లో ఉంది ఈ అమౌంట్ అంతా 67,000 కోట్లు. చిన్న అమౌంట్ కాదు కదా. ఇదంతా కూడా రెగ్యులర్గా ఈ అకౌంట్స్ని మెయింటైన్ చేయకపోవటం, అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ని పట్టించుకోకపోవటం, ఈ కారణంగా జరిగేటువంటిది. లేదంటే కొంతమంది చనిపోయిన తర్వాత ఆ అకౌంట్ని వేరే మార్చుకోవాలన్నా లేదంటే దాన్ని క్లోజ్ చేయాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాంకుల్లో ఈజీగా క్లోజ్ చేయరు, క్లోజ్ చేసే అమౌంట్ ఇవ్వరు అంత ఈజీగా. దానికి వచ్చే ప్రాసెస్ ఉంటుంది, కనీసం 10-15 రోజులు పడుతుంది. ఈ 10-15 రోజులు బ్యాంకుల చుట్టూ తిరిగే కన్నా ఆ బ్యాంకులో ఉండేటువంటి 1,000 రూపాయలు 2,000 రూపాయలు వదిలేయడానికి సిద్ధపడుతుంటారు చాలామంది. అలా రకరకాల రూపంలో పోగుబడినటువంటి డబ్బు 67,000 కోట్ల రూపాయల బ్యాంకు అకౌంట్స్లో అన్క్లైమ్డ్ ఉందేనంటే మన ఆర్థిక డిసిప్లైన్ మన వాళ్ళలో ఎంతమందిలో ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ బ్యాంకుల్లో ఎంత ఉంది ఎక్కువగా అనేది కూడా లెక్క తీశారు. ఇప్పుడు ఆర్బీఐ లెక్క తీసింది ఏ బ్యాంకుల్లో అసలు పట్టించుకోకుండా అకౌంట్స్లో మూలుగుతున్నటువంటి డబ్బు, అంటే అసలు క్లైమ్ చేసుకోకుండా, అంటే డ్రా చేసుకోవడం కానీ ఈయటం కానీ ట్రాన్సాక్షన్స్ లేనిటువంటి అకౌంట్స్, అసలు అకౌంట్కి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారా లేదా తెలియనటువంటి అకౌంట్స్ అవన్నీ కూడా. వాటిల్లో 67,000 కోట్లు ఉన్నాయంటే మరి అది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూస్తే, తాజా న్యూస్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఎందుకనంటే సో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ జూన్ చివరి నాటికి బ్యాంకుల్లో ఉన్నటువంటి మొత్తం 67,000 కోట్లు. ఏ బ్యాంకులో ఉన్నదనేది మనకు ఇక్కడ లిస్ట్ అవుట్ అయ్యింది. చూడండి ఇక్కడ ఏ బ్యాంక్ వద్ద ఎంత. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఉంది, 19,000 కోట్లు, ఆల్మోస్ట్ 20,000 కోట్లు ఉంది దాంట్లో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6,910, అంటే 7,000 కోట్లు సుమారుగా. కెనరా బ్యాంకు 6,278, ఆల్మోస్ట్ 6,300 కోట్లు కెనరా బ్యాంకు. ఐసిఐసిఐ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు 2,063 కోట్లు. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1,600 కోట్లు. యాక్సిస్ బ్యాంకు 1,360 కోట్లు. అంటే నేషనల్ బ్యాంకుల్లోనే ఎక్కువ ఉంది మనకి. ఎస్బీఐలో హైయెస్ట్ 19,000 కోట్లు, 19,329 కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్, అంటే ఆ అకౌంట్లో సంబంధించినటువంటి వ్యక్తులు ట్రేస్ అవుట్ కావట్ల, అసలు టచ్లో లేరు. దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల వద్ద అన్క్లైమ్డ్, ఎవరు తమగా క్లైమ్ చేయనటువంటి డిపాజిట్లు మొత్తం కొండలా పెరిగిపోతుంది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఈ మొత్తం 67,000 కోట్లకు చేరుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న సొమ్ము 58,330 కోట్లు కాగా ప్రైవేట్ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము 8,673 కోట్లు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19,329 కోట్లు, ప్రైవేట్ బ్యాంకులో ఐసిఐసిఐ బ్యాంకు 2,063 కోట్ల వద్ద గరిష్టంగా ఈ నిధులు ఉన్నాయి. అన్క్లైమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన సమాచార లభ్యతను సరళం చేసేందుకు ఆర్బీఐ ఉద్గమ్, అంటే అన్క్లైమ్డ్ డిపాజిట్లు గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పేరిట కేంద్రీయ వెబ్ పోర్టల్ ఒకటి ప్రారంభించింది. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ప్రారంభించింది, దానికి ఎంత రెస్పాన్స్ లేదు. ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్డ్ వినియోగదారులు అన్ని బ్యాంకుల్లోని అన్క్లైమ్డ్ డిపాజిట్ల సమాచారాన్ని పొందవచ్చు. జూలై 1వ తేదీ నాటికి 8,59,683 మంది యూజర్లు ఈ పోర్టల్పై రిజిస్టర్ అయ్యారు. డిపాజిటర్
ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ 2014 కింద నిధి నిర్వహణతో పాటు ఆ డిపాజిట్లలోని సొమ్ము వినియోగానికి సంబంధించిన అంశాలు పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఆర్బీఐ నిర్దేశకత్వం మేరకు ఈ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన ఇతర అంశాలను ఈ నిధిని వినియోగించుకోవచ్చు. బీమా సామర్థ్యాల పెంపు కోసమే ఎఫ్డిఐ పరిమితి పెంపు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 100% పెంపు ఈ రంగం పూర్తి సామర్థ్యాల వినియోగంలోకి వచ్చేందుకు దోహదపడుతుందని సీతారామన్ ఆర్థిక మంత్రి లోక్సభకు తెలిపారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రపంచ వృద్ధిని మించి ఈ రంగం 7.1% వంతున వృద్ధి సాధిస్తుందని అంచనా. ఆర్థిక మంత్రి ఫిబ్రవరిలో ప్రతిపాదించిన 2025-26 కేంద్ర బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితిని ప్రస్తుతం 74% నుంచి 100%కి పెంచనున్నట్లు ప్రతిపాదించారు. ఎఫ్డిఐ పరిమితి 74% ఉండడం వల్ల విదేశీ బీమా కంపెనీ మిగతా 26 వాటా కోసం దేశీయ భాగస్వామిని అన్వేషించుకోవాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయం వల్ల దేశంలో బీమా కంపెనీ ఏర్పాటు చేయడం సరళతరం కావడంతో పాటు ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు స్థిరంగా రావడానికి వీలు ఏర్పడుతుందని నిర్మలా తెలిపారు. అలాగే టెక్నాలజీ బదిలీ కూడా తేలికవుతుందని, బీమా వ్యాప్తి పోటీ సామర్థ్యం పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. సో 100కు ఎఫ్డిఐలు 100% బీమా రంగంలో అంటే ఇప్పుడు ఇంకా దేశానికి సంబంధం లేదు, ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ నేరుగా పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు, బీమాకు సంబంధించిన బిజినెస్ చేసుకోవచ్చు. అంటే అవుట్రేట్గా భారత ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళ చేతిలో పెట్టారు, విదేశస్తుల చేతిలో. విదేశాల్లో వాళ్ళు ఎవరైనా వచ్చి 100% పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారం చేసేసుకోవచ్చు. సో స్వేచ్ఛా వాణిజ్యం లాగా అయిపోయింది ఇది. సో రాబోయేటువంటి రోజుల్లో విదేశీ కంపెనీలు భారతదేశంలోనికి సంబంధించిన ప్రజల మీద నాట్యం చేయబోతున్నారు అనమాట. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, 100% పెట్టుబడులు అంటే. సో ఇప్పటికే బీమా కంపెనీలు దేశీయంగా కొన్ని ఉన్నాయి. ఇక దేశీయంగా ఉన్న కంపెనీలతో ఎలాంటి సంబంధం లేకుండా విదేశీలే వచ్చేసి ఇక్కడ బీమా రన్ చేసుకోవచ్చు. దీంతో ఎల్ఐసి లాంటివి పోటీ పడతాయి అనేది కూడా చూడాలి. ఇంకోవైపు అన్క్లైమ్డ్ డిపాజిట్లకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మీరు అన్క్లైమ్డ్ అంటే మీ ఆ ఖాతాల్లో డబ్బులుండి మీరు డ్రా చేసుకోకపోతే కనుక మీరు ఒక వెబ్ పోర్టల్ని ఇచ్చింది ఆర్బీఐ. ఏ వెబ్ పోర్టల్ అది? ఆ వెబ్ పోర్టల్లో మీరు ఆర్బీఐ ఉద్గమ్ పేరిట కేంద్రీయ వెబ్ పోర్టల్ ఒకటి ప్రారంభించి, ఈ ఉద్గంలో కనుక మీరు ఆ వెబ్ పోర్టల్లో మీ పేరును నమోదు చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ బ్యాంకుల్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ ఆ బ్యాంకుల అకౌంట్లన్నీ ఒక చోట మీకు కనిపిస్తాయి, ఆ పోర్టల్లో కనిపిస్తాయి. మీరు దాంట్లో రిజిస్టర్ కావాలి. కాకపోతే ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ కావాలి. ఆ ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది, మీకు చెప్తుంది. ఆ అకౌంట్స్ని ఆ పోర్టల్ నుంచే క్లోజ్ చేసుకునే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది. సో కాబట్టి ఈ 67 కోట్లు ఇంకా పెరిగిపోతుంది, ఏడాదికి పెరిగిపోతుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అన్క్లైమ్డ్ ఖాతాల వాల్యూ పెరిగిపోతుంది. దానికి కారణం రకరకాల కండిషన్స్. అంటే తీసుకోవడంలో, ఆ అకౌంట్స్ని క్లోజ్ చేసి అమౌంట్ని తీసుకోవడంలో సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి, సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అందుకే దాన్ని సరళతరం చేస్తూ ఉద్గమ్ అనేటువంటి ఒక పోర్టల్ని పెట్టింది. ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ అమౌంట్ని మీరు డ్రా చేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో ఈ అమౌంట్ ఇంకా పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది చూడాలి. భారతీయులు ఈ ఉద్గమ్ పోర్టల్ని ఎంతవరకు ఉపయోగించుకోగలరు అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.